తీర్మానం చేశాము. ఈ సంవత్సరం భారతదేశంలో కాదు, ప్రపంచమంతటికి ఒకే ఒక మోటో కార్డు ఉంటుంది. మోటో కార్డు విషయంలో ప్రార్థించినప్పుడు ముఖ్యంగా మరి దేవుడిచ్చిన సమాధానం బట్టి, దేవుని నడిపింపుని బట్టి ఈ చెప్పబడే వాగ్దానములు దేవుడు మోటో కార్డ్స్ కొరకని ఇచ్చారు ఈ 2025 సంవత్సరం కొరకు. కాబట్టి మీరు అందరూ గమనించి దీన్నే పాటించాలని, దీని ప్రకారం అందరికీ తెలియజేయాలని, వర్తమానాలు ఇవ్వాలని, కొత్త సంవత్సరం కొరకు సిద్ధపాటుకు ఇది సహాయకరంగా ఉన్నట్లు ప్రార్థిస్తున్నాం. ముఖ్యమైన వాక్యం, దావీదు సమస్తమును రక్షించను లేదా సంపాదించుకొనెను అనే వాక్యం. అది 1 సమూయేలు 30:19. తర్వాత మిడతలను తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును, యోవేలు 2:25. తర్వాత 3వ యేసు ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నాను, ప్రకటన 21:5. కాబట్టి 3 వాక్యాలు అందరూ గమనించండి. దీని ప్రకారము 2025 సంవత్సరము నూతన సంవత్సరం కొరకు వాగ్దానములుగా ఉండి సిద్ధపడి దేవుని మహిమార్థమై జీవించండి. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. యేసు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దావీదు సమస్తమును సంపాదించుకొనెను, దావీదు సమస్తమును రక్షించెను. మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను నీతును, నీకు మరలా నీతును. దిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. యేసు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దావీదు సమస్తమును సంపాదించుకొనెను, దావీదు సమస్తమును రక్షించెను. మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను నీతును, నీకు మరలా నీతును. దిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఇదిగో సమస్తమును యేసు ఇదిగో సమస్తమును. అందుకనే భక్సింగ్ గారు ఏమనే వాళ్ళంటే, మోటో వర్సెస్ మోటో అంటే గురి, సంఘం యొక్క గురి ఏంది అంటే ఈ 3 వచనాలను చూస్తూ ఈ సంవత్సరం అంతా మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మన పరుగు పందెములో ఓపికతో మనం పరిగెత్తే వారిగా ఉండాలి.